దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మకమైన 4వ టీ20లో టీమిండియా రెచ్చిపోయింది. తిలక్ వర్మ, సంజు శాంసన్లు సెంచరీలతో చెలరేగిపోయిన వేళ సౌత్ ఆఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచింది. 4లు, 6లతో జోహెన్నెస్బర్గ్ స్టేడియం హోరెత్తింది. భారత బ్యాటర్ల బీభత్సానికి దక్షిణాఫ్రికా బౌలర్లు తలలు పట్టుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో చివరి బంతికి అభిషేక్ శర్మ 18 బంతులు 36 రన్స్ చేసి అవుట్ కాగా అప్పటికే స్కోరు 73గా ఉంది. ఇక గత 2 మ్యాచ్ల్లోనూ డక్అవుట్ అయిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయాడు. సంజుకి తిలక్ వర్మ కూడా తోడయ్యాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన తిలక్ ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాడు. వీరిద్దరూ ఎడాపెడా 4లు, 6లు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. స్వదేశంలో మ్యాచ్ ఆడుతున్నప్పటికీ భారత బ్యాటర్ల దాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు తెల్లముఖం వేశారు. బంతి పడడమే ఆలస్యం, స్టాండ్స్ లోకి పంపడమే అన్నట్లు సంజు, తిలక్ చెలరేగిపోయారు. దీంతో స్కోర్ బోర్డు రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తొలుత సంజు శాంసన్, ఆ తర్వాత బంతుల వ్యవధిలోనే తిలక్ వర్మ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సంజు శాంసన్ సెంచరీ చేయగా 2-3 మ్యాచ్లలో డక్అవుట్ అయ్యాడు. తాజాగా చివరి మ్యాచ్ లో మరో సెంచరీ నమోదు చేశాడు. ఇక 3వ టీ20లో సెంచరీ చేసిన తిలక్ వర్మ ఇప్పుడు 4వ టీ20లో కూడా సెంచరీ కొట్టాడు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో 46 బంతుల్లో 2వ వికెట్ కు 210 పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లో భారత్ వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 బంతుల్లో 6 4లు, 9 6లతో 109 పరుగుల నాట్అవుట్ గా నిలవగా తిలక్ వర్మ 47 బంతుల్లో 9 4లు, 10 6లతో 120 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు.